Great to see you again at Speakeasy. Speakeasy. Join as students, leave as experts. మనం ఈ వర్డ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు మన ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండేది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే. ఆ తర్వాత ఈ స్ట్రక్చర్ ఎలా మారింది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంతేనా? మరి ఈరోజు ఈ స్ట్రక్చర్ ఇంకెలా మారబోతుందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను అంటున్నాను కాదు, మీరే చూస్తారుగా. ఇంకో విషయం, ఇక ఈ రోజుతో మనం ఈ వర్డ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ క్లోజ్ చేద్దాం. ఫైన్, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? లాస్ట్ క్లాస్లో మీకు నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ క్వశ్చన్ ఒక్కసారి చూసినట్లయితే, నిన్న సాయంత్రం 6 గంటలకు వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో శ్రీరామ్ మధురంగా పాటలు పాడారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తెలుగు సెంటెన్స్ని మనం వర్డ్ టు వర్డ్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాక వచ్చినటువంటి ఆ ఇంగ్లీష్ వర్డ్స్ని నీట్గా ఒక స్ట్రక్చర్ ప్రకారం అరేంజ్ చేయాలి. ఫస్ట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేద్దాం. నిన్న ఇంగ్లీష్లో ఏమంటాం? యెస్టర్డే. సాయంత్రం 6 గంటలకు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఈవినింగ్ 6 o'clock, లేదా మెరీడియం ఇండికేటర్స్ యూస్ చేస్తూ కూడా చెప్పొచ్చు. అదే అండి, AM PM అంటాంగా. సింపుల్గా ఎట్ 6 PM అంటే చాలు. సాయంత్రం 6 గంటలకు ఎట్ 6 PM. వరంగల్లోని, ఇన్ వరంగల్, ఇన్ వరంగల్. 1000 స్తంభాల గుడిలో, ఎట్ 1000 పిల్లర్ టెంపుల్, ఎట్ 1000 పిల్లర్ టెంపుల్. అంతేగాని ఎట్ 1000 పిల్లర్స్ టెంపుల్ అనకూడదు. ఎందుకు? ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం ఎందుకు తప్పు అని. ఎందుకు అనకూడదు అన్న విషయం మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ 1000 అనేది ఒక నెంబర్, ఆ పక్కనే ఉన్నది పిల్లర్, అదొక నౌన్. ఆ పక్కనే ఉన్నది టెంపుల్, అదే మనకి మెయిన్ నౌన్. అంటే ఇక్కడ ఇంకొక నౌన్ కూడా ఉంది. నెంబర్, నౌన్ అండ్ మరియు ఇంకొక నౌన్. ఈ నెంబర్ అండ్ ఫస్ట్ ఉన్నటువంటి నౌన్, ఈ రెండు కలిసి ఇంకొక నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి, అంటే వర్ణిస్తున్నాయి. 1000 పిల్లర్ అనేవి కలిపి టెంపుల్ని వర్ణిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి నౌన్ అంటే పిల్లర్ అనే దాన్ని సింగ్యులర్గానే తీసుకోవాలి. పిల్లర్స్ అనే ప్లూరల్ ఫామ్ తీసుకోకూడదు. ఇది ఇంగ్లీష్లో ఉన్నటువంటి రూల్. 1000 పిల్లర్ టెంపుల్ అంతే. ఫస్ట్ నౌన్ అనేది సింగ్యులర్గా ఉండాలి. ఓకే, గుర్తుంచుకోండి. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయండి. ఇప్పుడు 5 స్టార్ హోటల్ కరెక్టా లేక 5 స్టార్స్ హోటల్ కరెక్టా? 5 స్టార్ హోటల్ కరెక్టా లేక 5 స్టార్స్ హోటల్ కరెక్టా? ఎస్, 5 స్టార్ హోటల్ అనేది కరెక్ట్. ఈ 5 స్టార్ అనేవి హోటల్ని వర్ణిస్తున్నాయి కాబట్టి 5 స్టార్ హోటల్ అనేదే కరెక్ట్. ఫైన్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్టార్ అనేది సింగ్యులర్గా ఉండాలి, నెంబర్ పక్కన ఉంది కాబట్టి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం, 1000 స్తంభాల గుడిలో, మరి లో అన్నప్పుడు ఇన్ రావాలి కదా. మనం ఏమని రాసాం అక్కడ? ఎట్ 1000 పిల్లర్ టెంపుల్ అని రాసాం, ఎట్ తీసుకున్నాం. అదేంటి, లో అంటే ఇన్ కదా, ఎట్ ఎందుకు తీసుకున్నాం చెప్తాను. ఇక్కడ ఒక మంచి క్లారిటీ ఇస్తాను. ఇది మీరు ఎక్కడ ఏ సెంటెన్స్లో అయినా ఇదే లాజిక్ ఫాలో కావాలి. 2 ప్లేసులు ఉన్నప్పుడు, ఒకటి చిన్న ప్లేస్ ఇంకొకటి పెద్ద ప్లేస్గా ఉన్నప్పుడు, మనం చిన్న ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, పెద్ద ప్లేస్ ముందర ఇన్ తీసుకోవాలి. అర్థం కాలేదా? వరంగల్ తెలంగాణ. ఇప్పుడు ఈ వరంగల్ పెద్దదా తెలంగాణ పెద్దదా? తెలంగాణ పెద్దది. మరి వరంగల్ తెలంగాణతో పోల్చుకుంటే చిన్నదే కదా. సో చిన్న ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, ఎట్ వరంగల్ ఇన్ తెలంగాణ. అంతే, ఎట్ వరంగల్ ఇన్ తెలంగాణ. అలాగే ఇప్పుడు తెలంగాణ ఉంది, ఇండియా ఉంది. మరి అప్పుడు ఎలా ఉంటుంది? ఎట్ తెలంగాణ ఇన్ ఇండియా.
చిన్న ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, పెద్ద ప్లేస్ ముందర ఇన్ తీసుకోవాలి. ఫైన్, క్లారిటీ వస్తుందా ఇక్కడ? ఈ లాజిక్ ప్రకారమే మనం ఏమని రాసాం, ఎట్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్. అంటే వరంగల్లోనేగా మనకి 1000 పిల్లర్ టెంపుల్ ఉంది, అందుకే ఈ 1000 పిల్లర్ టెంపుల్ ముందర ఎట్ తీసుకున్నాం. ఇది చిన్న ప్లేస్ వరంగల్తో పోలిస్తే, అందుకే వరంగల్ ముందర ఏం తీసుకున్నాం, ఇన్ తీసుకున్నాం. ఇంకో విషయం చెప్పండి, గుంటూరు ఆంధ్రప్రదేశ్. గుంటూరు ముందట ఏం తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ముందట ఏం తీసుకోవాలి? ఎస్, ఎట్ గుంటూరు ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంతే, చిన్న ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, పెద్ద ప్లేస్ ముందర ఇన్ తీసుకోవాలి. ఈ లాజిక్ గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్, శ్రీరామ్. ఇంగ్లీష్లో కూడా శ్రీరామే. మధురంగా మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మెలోడియస్లీ. పాటలు, సాంగ్స్. పాడారు, పాస్ట్ టెన్స్ కాబట్టి sang. Yesterday at 6 p.m. in Warangal at 1000 Pillar Temple, Sriram melodiously songs sang. మనం వీటిని అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్టే కాకుండా ఎన్నో వర్డ్స్ కనపడుతున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడ అరేంజ్ చేయాలి, ఎలా అరేంజ్ చేయాలి? చెప్తున్నా కదా, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈరోజు ఫుల్ స్ట్రక్చర్ కంప్లీట్ అయ్యాక మనపై మనకి నమ్మకం పెరగడమే కాకుండా ఏ ఇంగ్లీష్ సెంటెన్స్ చూసినా రాసినా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. చూద్దామా ఒకసారి ఈ స్ట్రక్చర్ ఎలా మారుతుందో? వర్డ్ అరేంజ్మెంట్ మన స్ట్రక్చర్ అయితే గుర్తుందిగా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇవే కాకుండా మన ఈ స్ట్రక్చర్లోకి ఇంకా కొన్ని రాబోతున్నాయి. దాంట్లో మొదటిగా వచ్చేది యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సింపుల్గా మనం మేనర్ అందాం. ఇది ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది, ఆబ్జెక్ట్ పక్కనే ఉంటుంది. ఫైన్, ఈ మేనర్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే క్విక్లీ, స్లోలీ, కేర్ఫుల్లీ, లౌడ్లీ, బ్రేవ్లీ, నీట్లీ, క్లియర్లీ. మీరు అనుకుంటున్నారేమో ఎల్వైతో ఉన్నవి మాత్రమే మన మేనర్ వర్డ్స్ అని. అలా ఏం లేదండి. ఫాస్ట్, హార్డ్, లేట్, ఎర్లీ, వెల్, డీప్, హై, టైట్, వైడ్, ఇవి కూడా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ వర్డ్సే. ఓకే, మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసినట్టుగా మెలోడియస్లీ అది మేనర్ వర్డ్, స్లోలీ మేనర్ వర్డ్, ఫాస్ట్ మేనర్ వర్డ్, ఎఫెక్టివ్లీ మేనర్. ఈ వర్డ్స్ని మనం ఆబ్జెక్ట్ తర్వాత ప్లేస్ చేయాలి. గుర్తుంచుకోండి ఇది. తర్వాత ఎవరు వస్తారు మేనర్ తర్వాత అంటే ప్లేస్. ఈ ప్లేస్లో 2 రకాల ప్లేసెస్ ఉంటాయి అని చెప్పాను. ఒకటి చిన్నది, ఇంకొకటి పెద్దది. చిన్న ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, పెద్ద ప్లేస్ ముందర ఇన్ తీసుకోవాలి. అమీర్పేట్ హైదరాబాద్ ఎలా చెప్తాం, ఎట్ అమీర్పేట్ ఇన్ హైదరాబాద్. అలాగే కరీమాబాద్ వరంగల్ ఎలా చెప్తాం, ఎట్ కరీమాబాద్ ఇన్ వరంగల్. సో చిన్న ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, పెద్ద ప్లేస్ ముందర ఇన్ తీసుకోవాలి, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఎవరు అంటే టైం. ఈ టైంలో చిన్న టైంని ముందు చెప్పాలి, పెద్ద టైంని ఈ చిన్న టైం తర్వాత చెప్పాలి. ఎట్ 6 p.m. yesterday, ఎట్ 6 p.m. tomorrow, ఎట్ 6 p.m. every day. సో ఇలా చిన్న టైం ముందు చెప్పాలి, పెద్ద టైం ఆ చిన్న టైం తర్వాత చెప్పాలి. ఫైన్, ఇప్పుడు మన స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, ఆ తర్వాత యాడ్ అయిన ఏంటి మనకి ఇక్కడ మేనర్, ప్లేస్, టైం. ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్, వర్బ్, ఈ వర్బ్లోనే మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ కూడా ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్, వీటి తర్వాత వచ్చేది మేనర్, తర్వాత ప్లేస్. ప్లేస్లో చిన్న ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, పెద్ద ప్లేస్ ముందర ఇన్ తీసుకోవాలి, స్మాల్ అండ్ బిగ్. నెక్స్ట్ ఎవరుంటారు టైం. ఈ టైంలో కూడా చిన్నది,
అండ్ పెద్దది, స్మాల్ అండ్ బిగ్. ఫైన్. సో ఈ ఆర్డర్ని మనం మెయింటైన్ చేయాలి. ఒక్కసారి మన ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో చూద్దాం. తెలుగు సెంటెన్స్. నిన్న సాయంత్రం 6 గంటలకు వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో శ్రీరామ్ మధురంగా పాటలు పాడారు. మనం వర్డ్ టు వర్డ్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాక మనకు వచ్చినటువంటి ఆ వర్డ్స్ చూస్తే ఎస్టర్డే ఎట్ 6 PM ఇన్ వరంగల్ ఎట్ 1000 పిల్లర్ టెంపుల్ శ్రీరామ్ మెలోడియస్లీ సాంగ్స్ సాంగ్. అంతేనా? ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ఇంగ్లీష్ వర్డ్స్ని మనం కింద చూపించినటువంటి ఆ స్ట్రక్చర్లో అరేంజ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఎస్టర్డే. అక్కడ కనిపిస్తున్నటువంటి ఎస్టర్డే వర్డ్. ఎస్టర్డే అంటే ఎక్కడ ఉంటుంది? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుందా? లేదు. పోనీ వర్బ్? కాదు. ఆబ్జెక్ట్? కాదు. మేనర్? కాదు. ప్లేస్? కానే కాదు. మరి ఎక్కడుంటుంది? టైం. ఆ టైంలో చిన్నదాని దగ్గర ఉండాలా, పెద్దదాని దగ్గర ఉండాలా? ఎస్. అంటే లాస్ట్ సెంటెన్స్ చివరన ఉండేది ఎస్టర్డే. ఓకే, ఎస్టర్డే అనే పొజిషన్ మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏముంది? ఎట్ 6 PM. ఎట్ 6 PM అనేది కూడా టైంనే ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ మేనర్, ప్లేస్లో ఉండదు. ఎట్ 6 PM అంటే ఎస్టర్డేకి ముందు ఉంటుంది. ఇది స్మాల్ కాబట్టి స్మాల్ టైంని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనకి లాస్ట్ 2 వర్డ్స్ ఏంటంటే ఎట్ 6 PM ఎస్టర్డే. ఫైన్. ఇన్ వరంగల్. మరి వరంగల్ అనేది ఏంటి? సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుందా? కాదు. పోనీ వర్బ్ని? కాదు. ఆబ్జెక్ట్? కాదు. మేనర్? కాదు. మరి ఏం ఇండికేట్ చేస్తుంది? ప్లేస్. మరి ప్లేస్లో స్మాల్ ఆర్ బిగ్? ఎస్, బిగ్. పెద్ద ప్లేస్నే ఇండికేట్ చేస్తుంది. ఇన్ అనేది చూసి చెప్పచ్చు. ఇన్ వరంగల్. సో మనం 3 వర్డ్స్ని అరేంజ్ చేయగలిగాం. ఫైన్. ఎట్ 1000 పిల్లర్ టెంపుల్. ఇదేమన్నా సబ్జెక్టా? కాదు. పోనీ వర్బ్? కాదు. ఆబ్జెక్ట్? కాదు. మేనర్? కాదు. మరేంటది? ఎస్, అది ప్లేస్లో స్మాల్ ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. అక్కడ ఎట్ అనేది చూసినా చెప్పచ్చు, లేదా 1000 పిల్లర్ టెంపుల్ అనేది వరంగల్లో ఉంది అంటే అది చిన్నదేగా. సో కాబట్టి ఎట్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్. సో ఇప్పటి వరకు మనం 4 వర్డ్స్ని అరేంజ్ చేయగలిగాం. ఎట్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్ ఎట్ 6 PM ఎస్టర్డే. ఫైన్. ఇక నెక్స్ట్ శ్రీరామ్. శ్రీరామ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంచొచ్చు, లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉంచొచ్చు. ఫైన్, చూద్దాం శ్రీరామ్ని. నెక్స్ట్ మెలోడియస్లీ. సబ్జెక్టా? కాదు. వర్బ్? కాదు. ఆబ్జెక్ట్? కాదు. మరి ఇంకేంటి? అది మేనర్. మేనర్ వర్డ్ కూడా మనకి దొరికేసింది. అంటే మెలోడియస్లీ ఎట్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్ ఎట్ 6 PM ఎస్టర్డే. ఈ వర్డ్స్ని మనం నీట్గా అరేంజ్ చేయగలిగాం. బాగానే ఉంది. నెక్స్ట్ ఉన్నటువంటి వర్డ్ సాంగ్స్. సాంగ్స్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. కొంచెం సేపు దాన్ని పక్కన పెడదాం. శ్రీరామ్ రాగా. శ్రీరామ్ అండ్ సాంగ్స్ని మనం ఇంకా ప్లేస్ చేయలేదు, చూద్దాం. ఇక మిగిలింది సాంగ్. సాంగ్ అంటే ఒక యాక్షన్, ఒక పనిని ఇండికేట్ చేస్తుందిగా. అంటే వర్బ్. మనకి వర్బ్ కూడా దొరికేసింది. ఇప్పుడు శ్రీరామ్ సాంగ్ వాట్ అని అడిగితే మనకొచ్చే ఆన్సర్ సాంగ్స్. అంటే మన స్ట్రక్చర్ ఎలా ఉంది ఇప్పుడు? శ్రీరామ్ సాంగ్ సాంగ్స్ మెలోడియస్లీ ఎట్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్ ఎట్ 6 PM ఎస్టర్డే. ఇంతేనా? సబ్జెక్ట్ వచ్చేసి సిద్ శ్రీరామ్ లేదా శ్రీరామ్. వర్బ్ సాంగ్. ఆబ్జెక్ట్ సాంగ్స్. మరి మేనర్ మెలోడియస్లీ. స్మాల్ ప్లేస్ ఏంటి? ఎట్ 1000 పిల్లర్ టెంపుల్. మరి బిగ్ ఇన్ వరంగల్. స్మాల్ టైం ఏంటి? ఎట్ 6 PM. మరి బిగ్ ఎస్టర్డే. ఇదేనా మనకు వచ్చినటువంటి సెంటెన్స్? సిద్ శ్రీరామ్ సాంగ్ సాంగ్స్ మెలోడియస్లీ ఎట్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్ ఎట్ 6 PM ఎస్టర్డే. ఇది చూడండి ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తుంది అంటే నీట్గా అరేంజ్ చేశాక. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం ట్రై చేద్దాం. ఇంకా వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అసైన్మెంట్లో కూడా ఇస్తా. ఫైన్.
చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్. అరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో ఇన్ ద ప్రాపర్ ఆర్డర్. చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వర్డ్స్ని నీట్గా మనం మన స్ట్రక్చర్ ప్రకారం అరేంజ్ చేయాలి. లాస్ట్ ఎగ్జాంపుల్లో తెలుగు సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆ ట్రాన్స్లేట్ చేసినటువంటి వర్డ్స్ని నీట్గా మన స్ట్రక్చర్ ప్రకారం అరేంజ్ చేశాం. ఇక్కడ చూస్తే ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేసున్నటువంటి వర్డ్సే కనపడుతున్నాయి. వీటిని మన స్ట్రక్చర్ ప్రకారం అరేంజ్ చేస్తే చాలు. మన స్ట్రక్చర్ గుర్తుందా? ఫస్ట్ ఉండేది ఏంటి? సబ్జెక్ట్, ఆ తర్వాత వచ్చేది వర్బ్, వర్బ్లో ఫస్ట్ వచ్చేది హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ మెయిన్ వర్బ్, మరి వీటి తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ తర్వాత ఉండేది ఎవరు? మేనర్, మేనర్ తర్వాత వచ్చేది ప్లేస్, ప్లేస్లో ఫస్ట్ వచ్చేది స్మాల్ ప్లేస్, నెక్స్ట్ వచ్చేది బిగ్ ప్లేస్. స్మాల్ ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, బిగ్ ప్లేస్ ముందర ఇన్ తీసుకోవాలి. ఓకే, వీటి తర్వాత ఉండేది ఏంటి? టైం. టైం కూడా ఎలా ఉంటుంది? ఫస్ట్ స్మాల్, నెక్స్ట్ బిగ్. ఇది మన స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారం పైన కనిపిస్తున్నటువంటి ఆ వర్డ్స్ని నీట్గా ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మీరు ఇక్కడికి వీడియో పాస్ చేసి మీరే ట్రై చేయండి. మీకు వచ్చేటువంటి ఏదైతే ఆ సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ అనేది నాకు రాబోతున్నటువంటి సెంటెన్స్ తోటి కంపేర్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, మన ఫస్ట్ వర్డ్ ఏంటి? అరేంజ్ చేయాల్సిన ఫస్ట్ వర్డ్ ఎఫెక్టివ్లీ. ఎఫెక్టివ్లీ అనే సబ్జెక్టా? కాదు. వర్బ్? కాదు. ఆబ్జెక్ట్? కాదు. మేనర్? ఎస్, ఎఫెక్టివ్లీ అనేది మేనర్కి సంబంధించినటువంటి వర్డ్. సో ఎఫెక్టివ్లీ పొజిషన్ మనకు అర్థమైపోయింది. లాస్ట్ సండే సబ్జెక్టా? కాదు. వర్బ్? కాదు. ఆబ్జెక్ట్? కాదు. మేనర్? కాదు. ప్లేస్? కాదు. టైం? ఎస్. మరి టైంలో రెండు ఉన్నాయిగా, స్మాల్ టైం ప్లేస్లో ఉంచాలా, బిగ్ టైం ప్లేస్లో ఉంచాలా ఆ లాస్ట్ సండే అనేది? చూద్దాం. అక్కడ క్లారిటీ లేదనుకోండి, ఇంకొక టైంకి సంబంధించిన వర్డ్స్ వస్తాయి కదా, అప్పుడు వీటిని కంపేర్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్కి వెళ్తే ఎట్ 10 AM, అది టైంకి సంబంధించిందేగా. మరి టైంకి సంబంధించినప్పుడు ఎట్ 10 AM అనేది పెద్దదా, సండే పెద్దదా? ఎస్, 10 AM అనేది చిన్నది, సండే అనేది పెద్దది. సో స్మాల్ టైం ప్లేస్లో ఉండేది ఎట్ 10 AM. మరి బిగ్ టైం ప్లేస్లోకి వచ్చేది లాస్ట్ సండే. ఎట్ 10 AM లాస్ట్ సండే. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. సో నెక్స్ట్ వర్డ్స్ చూద్దాం. ఎట్ కిడ్స్ కాలేజ్ సబ్జెక్టా? కాదు. వర్బ్? కాదు. ఆబ్జెక్ట్? కాదు. మేనర్? కాదు. ప్లేస్? అవును, ప్లేస్. మరి ప్లేస్లో స్మాల్ ప్లేస్లో ఉంచాల్సినటువంటి వర్డ్సా లేదా బిగ్ ప్లేస్లో ఉంచాల్సినటువంటి వర్డ్సా ఇవి? స్మాల్ ప్లేస్లో ఉంచాల్సినటువంటి వర్డ్స్. ఎందుకు? అక్కడ ఎట్ ఉంది కాబట్టి ఎట్ చూసి చెప్పొచ్చు. లేదు, క్లారిటీ లేదనుకోండి, నెక్స్ట్ రాబోతున్నటువంటి ప్లేస్కి రిలేటెడ్ వర్డ్స్ని చూసి వీటిపైన క్లారిటీ తెచ్చుకోవచ్చు. చూద్దాం. ప్రస్తుతానికైతే స్మాల్ ప్లేస్లో ఉండేటువంటి వర్డ్స్ ఎట్ కిడ్స్ కాలేజ్. నెక్స్ట్ మై స్టూడెంట్స్ సబ్జెక్టా? అవును, అది సబ్జెక్టు ప్లేస్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. కాసేపు ఇది పక్కన పెడదాం. ది సెమినార్స్, ది సెమినార్స్ అనేది సబ్జెక్టు ప్లేస్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. సో ఈ వీటి మీద క్లారిటీ రావాలంటే మనకి అక్కడ మధ్యలో ఉండేటువంటి వర్బ్ ఏంటో తెలియాలి. సో కాసేపు ఇవి రెండింటిని పక్కన పెడదాం. మై స్టూడెంట్స్, ద సెమినార్స్, ఇవి రెండింటిని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇన్ వరంగల్, ప్లేస్, ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. మరి కిడ్స్ కాలేజ్ పెద్దదా, వరంగల్ పెద్దదా? వరంగల్లోనేగా కిడ్స్ కాలేజ్ ఉంది, అంటే వరంగల్ పెద్దది, కిడ్స్ కాలేజ్ అనేది చిన్నది. సో కిడ్స్ కాలేజ్ ముందర ఎట్ తీసుకోవాలి, వరంగల్ ముందర ఇన్ తీసుకోవాలి. ఎట్ కిడ్స్ కాలేజ్, ఇన్ వరంగల్. సో ఇప్పటి వరకు మనం అరేంజ్ చేయగలిగినటువంటి ఏంటంటే ఎఫెక్టివ్లీ ఎట్ కిడ్స్ కాలేజ్, ఇన్ వరంగల్, ఎట్ 10 AM లాస్ట్ సండే. ఇక మనం రిమైనింగ్ వాటిపైన క్లారిటీకి వస్తే ప్రెజెంటెడ్, ప్రెజెంటెడ్ అనేది ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది, ఒక పనిని ఇండికేట్ చేస్తుంది. అంటే అదేంటి? వర్బేనా? ఫైన్. మరి వర్బ్ వచ్చింది అంటే ఇందాక పక్కన పెట్టినటువంటి వర్డ్స్ పైన మనకి క్లారిటీ రాబోతుంది. ఒకవేళ సెంటెన్స్ అనేది మై స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేస్తే సబ్జెక్ట్ ప్లేస్లో మై స్టూడెంట్స్ని తీసుకొని నెక్స్ట్ వచ్చేటువంటి వర్బ్ ప్రెజెంటెడ్ పెట్టేస్తే ఒక్కసారి రెండింటిని కలిపి వాట్ అని క్వశ్చన్ చేద్దాం.
మై స్టూడెంట్స్ ప్రెజెంటెడ్ వాట్? ఆన్సర్ ద సెమినార్స్ వచ్చిందిగా. అదే ఒకవేళ ది సెమినార్స్ తోటి స్టార్ట్ చేస్తే ది సెమినార్స్ ప్రెజెంటెడ్ వాట్? లేదుగా, మనకు ఆన్సర్ మై స్టూడెంట్స్ అని రావట్లేదు. అంటే మన సెంటెన్స్ అనేది మై స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేయాలి. మై స్టూడెంట్స్ ప్రెజెంటెడ్ ద సెమినార్స్ ఎఫెక్టివ్లీ ఎట్ కిడ్స్ కాలేజ్ ఇన్ వరంగల్ ఎట్ 10 AM లాస్ట్ సండే. ఇది మన సెంటెన్స్. చూద్దామా ఒకసారి. మై స్టూడెంట్స్ ప్రెజెంటెడ్ ద సెమినార్ ఎఫెక్టివ్లీ ఎట్ కిడ్స్ కాలేజ్ ఇన్ వరంగల్ ఎట్ 10 AM లాస్ట్ సండే. ఇదేనా మీకు వచ్చినటువంటి సెంటెన్స్ కూడా? బ్రిలియంట్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి వీటిపైన ఫుల్ క్లారిటీ వస్తుంది. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. ఈ స్ట్రక్చర్ మనకు తెలిసిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం ఇంగ్లీష్ని చూస్తే మనం. రైట్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన స్ట్రక్చర్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత వచ్చేది వర్బ్. వర్బ్లో ఫస్ట్ వచ్చేది హెల్పింగ్ వర్బ్, తర్వాత వచ్చేది మెయిన్ వర్బ్. మరి వీటి తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తర్వాత వచ్చేది మేనర్. మేనర్ తర్వాత మన సెంటెన్స్లో ఉండేది ప్లేస్. ప్లేస్లో ఫస్ట్ వచ్చేది స్మాల్ ప్లేస్, తర్వాత వచ్చేది బిగ్ ప్లేస్. స్మాల్ ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, బిగ్ ప్లేస్ ముందట ఇన్ తీసుకోవాలి. మరి వీటి తర్వాత వచ్చేది టైం. టైంలో ఫస్ట్ వచ్చేది స్మాల్ టైం, తర్వాత వచ్చేది బిగ్ టైం. ఇదేనా మన స్ట్రక్చర్? ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ, ఈ స్ట్రక్చరే ఫైనల్. ఇదే స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వాలి. మొత్తం మన ఇంగ్లీష్ సెంటెన్సెస్ అన్నీ ఈ స్ట్రక్చర్లోనే ఉంటాయి అని నేను చెప్పట్లేదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. మనకి తెలుగు అయితే తెలుసు కదా, మరి మనకి తెలిసిన తెలుగుని ఎన్నో విధాలుగా మాట్లాడతాం, ఎన్నో విధాలుగా. ఇంగ్లీష్ కూడా అంతే. ఈరోజు మీరు నేర్చుకుంటున్నారు, రేపనే రోజున మీరు ఇంగ్లీష్లో మాస్టర్గా మారాక అప్పుడు మీరు కూడా ఇంగ్లీష్ని ఎన్నో విధాలుగా మాట్లాడవచ్చు. కానీ ఒకటి, ఎన్ని విధాలుగా మాట్లాడినా ఒక ప్రాపర్ విధానం అయితే ఉంటుందిగా. ఆ ప్రాపర్ విధానం అనేది ఇంగ్లీష్లో ఈ స్ట్రక్చర్. ఇది నేను చెప్పాలనుకుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మై అంకుల్ అన్ అపార్ట్మెంట్ ఇన్ 2006 ఇన్ వరంగల్ బాట్ ఎట్ శివనగర్. ఏం సార్ అన్ని ఎగ్జాంపుల్స్ వరంగల్ పైనే ఉంటాయా? అంటే నేను ఉండేది వరంగల్లోనే కదండి, సరదాగా. ఓకే, మై అంకుల్ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. కాసేపు పక్కన పెడదాం. అన్ అపార్ట్మెంట్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. వీటిపైన మనకు క్లారిటీ రావాలంటే అక్కడ మధ్యలో ఉన్న వర్బ్ ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి. కాసేపు వీటిని అయితే పక్కన పెడదాం వర్బ్ వచ్చేంతవరకు. ఓకే, ఇన్ 2006 అదేమైనా సబ్జెక్ట్కి సంబంధించిందా? కాదు. వర్బ్ కాదు, ఆబ్జెక్ట్ కాదు, మేనర్ కాదు, ప్లేస్ కాదు, టైం ఎస్. మరి టైంలో స్మాల్ టైంకి సంబంధించిందా, బిగ్ టైంకి సంబంధించిందా? ఇన్ కనపడుతుంది కాబట్టి అది బిగ్ టైంకి సంబంధించింది అని మనకు ఒక క్లారిటీ ఉంది. లేదు అంటే ఇన్ 2006 ఆ టైం ప్లేస్లో ఉంచండి. ఇంకా టైం గురించి ఏమైనా వచ్చినప్పుడు వాటిని వీటిని కంపేర్ చేసుకొని ఒక క్లారిటీకి వద్దాం. ఓకే, ఇన్ 2006 టైం ప్లేస్లో ఉంచుదాం. ఇన్ వరంగల్ అనేది ప్లేస్కి సంబంధించింది. మరి అది స్మాల్ ప్లేస్కి సంబంధించిందా, బిగ్ ప్లేస్కి సంబంధించిందా? ఎస్, బిగ్ ప్లేస్కి సంబంధించింది. ఇన్ ఉంది కాబట్టి అది బిగ్ ప్లేస్కి సంబంధించింది అనే క్లారిటీ మనకుంది. లేదనుకోండి, ఈ వరంగల్ అనేది ఆ ప్లేస్ పొజిషన్లో ఉంచుదాం. ఆ తర్వాత ఇంకేమైనా ప్లేస్కి సంబంధించినవి వస్తే వీటితో కంపేర్ చేసుకొని ఒక క్లారిటీకి వద్దాం. ఓకే, వరంగల్ని ప్లేస్లో ఉంచుదాం. ఓకే, బాట్ అదిగో వచ్చింది. బాట్ అనేది వర్బ్ అంటే ఒక యాక్షన్, ఒక పనిని ఇండికేట్ చేస్తుందిగా. ఇక్కడ మనం ఈ బాట్ని సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యలో పెట్టి చెక్ చేస్తే మనకి ఫస్ట్ వర్డ్ ఏంటి, ఆ తర్వాత థర్డ్ వర్డ్ ఏంటి అనే క్లారిటీ వస్తుంది. సింపుల్. నేను చెప్పేది ఏంటంటే, ఇందాక మనం పక్కన పెట్టినటువంటి వర్డ్స్ ఏవైతున్నాయో మై అంకుల్ అండ్ అపార్ట్మెంట్, వీటి మధ్యలో బాట్ని పెట్టి చెక్ చేద్దాం.
మై అంకుల్ బాట్ వాట్ అని అడిగితే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అన్ అపార్ట్మెంట్. అదే మనం అన్ అపార్ట్మెంట్ బాట్ వాట్ ఆన్సర్ రావట్లేదుగా. అంటే ఇక్కడ మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే మై అంకుల్ తోటి మన సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మై అంకుల్ బాట్ అన్ అపార్ట్మెంట్. ఓకే, ఈ క్లారిటీ మనకు వచ్చింది. ఇక మిగిలినవేంటి? ఎట్ శివనగర్. శివనగర్ అనేది ఒక ప్లేస్కి సంబంధించింది. మరి దాని ముందర ఎట్ ఉంది కాబట్టి అది స్మాల్ ప్లేస్ కింద మనకు అర్థమైపోతుంది. లేదు అంటే వరంగల్ని శివనగర్ని కంపేర్ చేయండి. వరంగల్ అనేది పెద్ద ప్లేస్, వరంగల్లో శివనగర్ ఉంది అంటే శివనగర్ అనేది చిన్న ప్లేస్. సో చిన్న ప్లేస్ ముందర మనం ఎట్ తీసుకోవాలి, అదే పెద్ద ప్లేస్ ముందట మనం ఇన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది? మై అంకుల్ బాట్ అన్ అపార్ట్మెంట్ ఎట్ శివనగర్ ఇన్ వరంగల్ ఇన్ 2006. ఇంతేనా? మై అంకుల్ బాట్ అన్ అపార్ట్మెంట్ ఎట్ శివనగర్ ఇన్ వరంగల్ ఇన్ 2006. అంతే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎ రింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ దే ఎట్ 6 PM ఫౌండ్ లాస్ట్ సండే. ఒకవేళ మీరు ఆన్సర్ చెయ్యగలిగితే వీడియోని ఇక్కడికి పాస్ చేసి మీరు ఒకసారి మీ సొంతంగా ట్రై చేయండి. మీకు వచ్చినటువంటి సెంటెన్స్, నాకు రాబోతున్నటువంటి సెంటెన్స్ రెండు సేమ్ ఉన్నాయా లేవా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, చూద్దాం. ఎ రింగ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. కాసేపు ఇది పక్కన పెడదాం. ఇన్ ద ప్లే గ్రౌండ్ ఒక ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. అక్కడ ఇన్ ఉంది కాబట్టి మనం అది బిగ్ ప్లేస్లో రాద్దాం అనే క్లారిటీ మీకుంటే ఓకే. లేదు అంటే ఇన్ ద ప్లే గ్రౌండ్ అనేది ప్లేస్లో ఉంచుదాం. అంటే మన సెంటెన్స్లో ప్లేస్ దగ్గర ఇన్ ద ప్లే గ్రౌండ్ రాద్దాం. ఓకే. దే అనేది ఒక ప్రొనౌన్. ఖచ్చితంగా ఈ ప్రొనౌన్ అనేది మనకి సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది. దే అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలంటే దెమ్గా మారుతుంది అనే విషయం మనకు తెలుసు. సో ఇక్కడ మన సెంటెన్స్ అనేది దేతో స్టార్ట్ అవుతుంది. ఇంకో క్లారిటీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మన సెంటెన్స్ దేతోనే స్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు మరి ఏ రింగ్ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉండదుగా, అది ఖచ్చితంగా ఆబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది. అంటే నెంబర్ 3 పొజిషన్లో ఉంటుంది ఏ రింగ్ అనేది. ఓకే, మన సెంటెన్స్ దేతో స్టార్ట్ అవుతుంది. ఇంకా చూద్దాం. ఎట్ 6 PM దేన్ని ఇండికేట్ చేస్తుంది? సమయాన్ని ఇండికేట్ చేస్తుంది, అంటే టైంని ఇండికేట్ చేస్తుంది. మరి అది ఏ టైంని ఇండికేట్ చేస్తుంది? స్మాల్ టైంనా, బిగ్ టైంనా? వెరీ గుడ్. ఎట్ ఉంది కాబట్టి స్మాల్ టైంని ఇండికేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. లేదు అంటే ఎట్ 6 PMని ఆ టైం ప్లేస్లో ఉంచుదాం. ఇంకేదైనా సమయానికి సంబంధించిన వర్డ్స్ ఉంటే వాటితో వీటిని కంపేర్ చేసి చూద్దాం. ఓకే, ఫైన్. ఫౌండ్ అనేది ఒక వర్బ్, ఒక యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. అంటే దాని పొజిషన్ వచ్చేసరికి నెంబర్ 2లో ఉంచుతాం. ఇప్పుడు దే అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది, ఫౌండ్ అనేది వర్బ్ పొజిషన్లో ఉంది, రింగ్ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చేసింది, ఇన్ ద ప్లే గ్రౌండ్ అనేది ప్లేస్ పొజిషన్లోకి వచ్చేసింది, ఎట్ 6 PM అనేది టైం పొజిషన్లోకి వచ్చేసింది. ఇక మిగిలింది ఏంటి? లాస్ట్ సండేతో పోలిస్తే ఎట్ 6 PM అనేది చిన్నది. సో సెంటెన్స్ చివరన ఉండేది లాస్ట్ సండే. ఇప్పుడు మన సెంటెన్స్ ఎలా ఉంటుంది? దే ఫౌండ్ ఎ రింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఎట్ 6 PM లాస్ట్ సండే. మీకు వచ్చిన ఆన్సర్ కూడా ఇదేనా? మీరు చేసినటువంటి సెంటెన్స్ కూడా ఇదేనా? వెరీ గుడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ప్రాసెస్. వీడియో పాస్ చేయండి, మీరు ట్రై చేయండి. మీకు వచ్చినటువంటి సెంటెన్స్, నాకు రాబోతున్నటువంటి సెంటెన్స్ సేమా కాదా చెక్ చేద్దాం. ఇన్ ద క్లాస్ రూమ్ మనకు అర్థమైపోయింది. ఇన్ ద క్లాస్ రూమ్ అనేది ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇన్ ద క్లాస్ రూమ్ని ఆ ప్లేస్ అనే పొజిషన్లో ఉంచుదాం. ఓకే. హీ గురించి మనకు తెలుసు. ఖచ్చితంగా సబ్జెక్ట్ పొజిషన్లోకి వచ్చేటువంటి ప్రొనౌన్ అది. హీ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండదు. హీ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండాలి అంటే అది హిమ్గా మారుతుంది. ఈ విషయం మనం తెలుసుకొనే ఇక్కడికి వచ్చాం. ఓకే, అంటే మన సెంటెన్స్ హీతో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎ పిక్చర్ అనేది ఇప్పుడు సబ్జెక్ట్ పొజిషన్లో ఉండే ఛాన్స్ లేదు. ఆ పొజిషన్లో హీ అనేది ఫిక్స్ అయిపోయింది. అంటే ఏ పిక్చర్ అనేది ఖచ్చితంగా ఆబ్జెక్ట్ పొజిషన్లోనే ఉండాలి. ఈ క్లారిటీ కూడా వచ్చేసింది. ఎస్టర్డే అంటే టైంని ఇండికేట్ చేస్తుంది కాబట్టి
అది ఖచ్చితంగా మన సెంటెన్స్ చివరనే ఉంటుంది. ఇంకొక టైంకి సంబంధించిన వర్డ్స్ ఏవైనా వచ్చినప్పుడు కంపేర్ చేద్దాం. ఈ ఎస్టర్డే అనేది తీసుకెళ్ళి టైం పొజిషన్లో ఉంచుదాం. డ్రివ్ అంటే ఇది ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. డ్రివ్ ఏదో డ్రా చేశారు అనే మీనింగ్ వస్తుంది. ఓకే, మరి ఇది యాక్షన్ని ఇండికేట్ చేస్తే ఎక్కడ ఉండాలి? ఎస్, వర్బ్ పొజిషన్లో ఉండాలి. డ్రివ్ అనేది వర్బ్ పొజిషన్లో పెట్టేద్దాం. ఇక మిగిలింది ఏంటి? ఎట్ 10 AM. ఈ ఎట్ 10 AM అనేది సమయాన్ని ఇండికేట్ చేస్తుంది. మనకి ఆల్రెడీ ఆ సమయాన్ని ఇండికేట్ చేసే వర్డ్ ఒకటి ఉంది, ఎస్టర్డే అని. మరి ఈ రెండింటితో పోలిస్తే ఏది చిన్నది? ఎట్ 10 AM అనేది చిన్నది. సో ఎట్ 10 AM ముందు చెప్పాలి, ఎస్టర్డే అనేది తర్వాత చెప్పాలి. ఇప్పుడు మన సెంటెన్స్ అనేది ఎలా ఉంటుంది? హీ డ్రివ్ ఎ పిక్చర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎట్ 10 AM yesterday. He drew a picture in the classroom at 10 AM yesterday. ఇదేనా మీకు వచ్చినటువంటి సెంటెన్స్ కూడా? బ్రిలియంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీ డే గోస్ టు ఉషా టెంపుల్ ఎట్ 6 AM. ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీడే, ఎవ్రీడే అనే సబ్జెక్టా? కాదు. పోనీ వర్బ్? కాదు. ఆబ్జెక్టా? కాదు. మేనర్? కాదు. ప్లేస్? కాదు. టైం? ఎస్, టైంని ఇండికేట్ చేస్తుంది. సో ఎవ్రీడేని తీసుకెళ్ళి టైం ప్లేస్లో ఉంచుదాం కాసేపు. ఓకే, గోస్ టు అంటే ఒక యాక్షన్ని ఇండికేట్ చేస్తుందిగా. గోస్ టు అనేది వర్బ్ ప్లేస్లో ఉంచాలి, అంటే నెంబర్ 2 పొజిషన్లో ఉంచుదాం. ఉషా అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఉషా అనే వర్డ్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఈ క్లారిటీ రావాలంటే ఆబ్జెక్ట్ పొజిషన్లో ఇంకేమైనా ఉన్నాయా అని చెక్ చేద్దాం. ఓకే, గోస్ టుని ఫిక్స్ అయ్యాం, ఎవ్రీడేని కూడా ఫిక్స్ అయ్యాం. ఉషా ప్లేస్ని ఇంకా మనం ఫిక్స్ అవ్వలేదు, అలా ఉంచుదాం. టెంపుల్, టెంపుల్ అనేది సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ టెంపుల్తో కనుక సెంటెన్స్ స్టార్ట్ చేస్తే టెంపుల్ గోస్ టు, టెంపుల్ ఎక్కడికైనా వెళ్ళొద్దా? లేదుగా, అంటే టెంపుల్తో సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు. ఉషాతో స్టార్ట్ చేస్తే ఉషా గోస్ టు, ఎస్, ఉషా గోస్ టు కరెక్టేగా, అమ్మాయి వెళ్తుంది అనే మీనింగ్ వస్తుందిగా. సో ఉషా గోస్ టు టెంపుల్ అనేది కరెక్ట్. ఓకే, ఇక మిగిలింది ఏంటి? ఎట్ 6 PM. ఎట్ 6 PM అనేది టైంకి సంబంధించింది, ఇది మనకు తెలుసు. ఆల్రెడీ మనకి ఏమైనా టైంకి సంబంధించింది ఉందా? ఉంది, ఎవ్రీడే. మరి ఎవ్రీడేతో పోలిస్తే ఎట్ 6 PM అనేది చిన్నదేగా. సో ఎట్ 6 PM ఎవ్రీడే అని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు సెంటెన్స్ ఓవరాల్గా చూస్తే ఉషా గోస్ టు టెంపుల్ ఎట్ 6 PM ఎవ్రీడే. ఇదేనా మీకు వచ్చినటువంటి సెంటెన్స్ కూడా? ఫైన్, మీకు వచ్చినటువంటి సెంటెన్స్ కూడా ఇదే అయితే వెరీ గుడ్. ఇక ఇక్కడితో మనం ఈ ఫుల్ స్ట్రక్చర్ని ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకొక స్ట్రక్చర్ చూడబోతున్నాం, అదే ఫైనల్ స్ట్రక్చర్. ఓకే, రైట్. మన లాస్ట్ స్ట్రక్చర్ని ఒక్కసారి కరెక్ట్గా మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ఫైనల్, ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఏముంటుంది? సబ్జెక్ట్. మరి సబ్జెక్ట్ తర్వాత ఎవరు వస్తారు? వర్బ్. వర్బ్లో ఫస్ట్ ఎవరు వస్తారు? హెల్పింగ్ వర్బ్. మరి హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎవరు వస్తారు? మెయిన్ వర్బ్. మరి వీటి తర్వాత ఎవరు వస్తారు? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తర్వాత ఎవరు వస్తారు? మేనర్. మేనర్ తర్వాత ప్లేస్. ప్లేస్లో ఫస్ట్ ఏది ఉంటుంది? స్మాల్ ప్లేస్. స్మాల్ ప్లేస్ తర్వాత వచ్చేది బిగ్ ప్లేస్. అండ్ ఇంకో విషయం, స్మాల్ ప్లేస్ ముందర ఎట్ తీసుకోవాలి, బిగ్ ప్లేస్ ముందట ఇన్ తీసుకోవాలి. ఫైన్, వీటి తర్వాత వచ్చేది ఏంటి? టైం. టైంలో ఫస్ట్ వచ్చేది స్మాల్ టైం, తర్వాత వచ్చేది బిగ్ టైం. ఇది మన స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఇది మీరు ట్రై చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. నేనేం చెప్పానంటే మీకు ఈ వర్డ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఒక మాట అన్నాను. నేను అక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని వస్తాయి. ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాము అని. ఇప్పుడు వచ్చింది ఆ టైం. ఓకే, ఆ టైం ఇప్పుడు వచ్చింది. అవేంటో చూద్దాం. మీరు ఒక్కసారి ఇవి ట్రై చేసే ప్రయత్నం చేయండి. ప్రెజెంటెడ్ రవి మీ మొబైల్ లాస్ట్ మంత్. ప్రెజెంటెడ్ అంటే ఒక యాక్షన్కి సంబంధించిందే కాబట్టి అది వర్బ్ పొజిషన్లో ఉంచుతాం, బాగానే ఉంది. రవి సబ్జెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. మీ, మీ అనే దాని గురించి మనకు తెలుసు.
మీ అనేది ఖచ్చితంగా ఆబ్జెక్ట్ పొజిషన్లోనే ఉండాలి. అది సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే ఐగా మారుతుంది అనే విషయం మనకు తెలుసు. అంటే మీ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి రవి అనేది సబ్జెక్ట్ పొజిషన్లో పెట్టేయచ్చు. రవి ప్రెజెంటెడ్ మీ. నెక్స్ట్ ఏముంది? ఎ మొబైల్. ఇక్కడ రవి ప్రెజెంటెడ్ మీ ఎ మొబైల్. ఇక మిగిలింది లాస్ట్ మంత్ అనేది టైంకి సంబంధించింది కాబట్టి అది సింపుల్గా చెప్పేయచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ నేను చెప్పే విషయాన్ని మీరు ఆలోచించండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీ అనేది ఒక ఆబ్జెక్ట్, బాగానే ఉంది. ఏ మొబైల్ అనేది కూడా ఆబ్జెక్టే. మరి ఈ రెండు ఆబ్జెక్ట్స్లలో ఏది ఫస్ట్ తీసుకోవాలి, ఏది నెక్స్ట్ తీసుకోవాలి? రవి ప్రెజెంటెడ్ ఏ మొబైల్ మీ అనాలా, రవి ప్రెజెంటెడ్ మీ ఏ మొబైల్ అనాలా? ఎలా అనాలి? ఓకే, కన్ఫ్యూజ్ అవుతున్నారా? చూద్దాం, దాని గురించేగా మనం డిస్కస్ చేసేది. సో దీన్ని ఒక్కసారి ట్రై చేద్దాం. అలాగే ఇంకొక సెంటెన్స్ కూడా చూపిస్తున్నాను, సేమ్ అలానే ఉన్నాయి. ప్రెజెంటెడ్ అనేది మనకి వర్బ్ అని తెలుసు, రవి అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది అని తెలుసు, మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలి, మొబైల్ కూడా ఆబ్జెక్ట్ ప్లేస్లోనే. అంటే ఒక్క ఆబ్జెక్ట్ ప్లేస్లో రెండు వచ్చాయి. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ కనపడుతున్నాయి. మరి ఏది ముందు పెట్టి మాట్లాడాలి, ఏది తర్వాత పెట్టి మాట్లాడాలి? లాస్ట్ మంత్ అంటే ఆ టైంకి సంబంధించింది కాబట్టి ఆ ప్లేస్లోనే ఉంచుతాం. ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ కూడా ఇంకోటి వచ్చింది. మరి ఈ టు అనేది ఎక్కడ తీసుకోవాలి చూద్దాం. వీటి గురించి క్లారిటీ ఇవ్వబోతున్నా. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఒక్కసారి ఇందాక చూసినటువంటి ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టే, మొబైల్ అనేది కూడా ఆబ్జెక్టే. మరి సెంటెన్స్లో మీ ఎ మొబైల్ అని చెప్పాలా, లేదా మొబైల్ మీ అని చెప్పాలా? రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి అనే విషయానికి క్లారిటీ ఇవ్వబోతున్నా. ఆబ్జెక్ట్ అనేది మన సెంటెన్స్లో నెంబర్ 3 పొజిషన్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ చూసినట్లయితే మొబైల్, మీ, లెటర్, జాబ్, హిమ్, హర్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ 6 ఆబ్జెక్ట్స్ని మనం 2 పార్ట్స్గా సపరేట్ చేద్దాం, క్లాసిఫై చేద్దాం. 2 విధాలుగా క్లాసిఫై చేద్దాం. ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్, మరోటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటండి? మనకు తెలిసిన భాషలో వస్తువు అనే కదా అర్థం. మరి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే అక్కడ డైరెక్ట్ వస్తువు ఏంటి అని అడుగుతున్నా. మనం చూసినటువంటి ఆ 6 వర్డ్స్లో వస్తువులు ఏంటి? మొబైల్ అనేది వస్తువేగా, అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి మీ అనేది వస్తువు కాదుగా, అంటే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అంటే మనం వస్తువులం కాదు, వీఆర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి లెటర్ అనేది వస్తువేగా, అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. జాబ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. హర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో అలా మొబైల్, లెటర్, జాబ్ ఇవన్నీ సంథింగ్ని ఇండికేట్ చేస్తున్నాయి, థింగ్ని ఇండికేట్ చేస్తున్నాయి. మీ, హర్, హిమ్ సంబడిని ఇండికేట్ చేస్తున్నాయి. సో వీటిని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం. మొబైల్, లెటర్, జాబ్ లాంటి వాటిని డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం. మరి సెంటెన్స్లో ఈ డైరెక్ట్ ఆబ్జెక్టు ఉంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. మరి ఇవి రెండు ఉన్నప్పుడు ఎలా చెప్పాలి లేదా ఎలా రాయాలి అనే విషయం చూద్దాం. ఇందాక చూసినటువంటి ఎగ్జాంపుల్ మరొకసారి చూద్దాం. ఇక్కడ మీ అనేది ఒక ఆబ్జెక్ట్, అలాగే మొబైల్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్. కాకపోతే మనకు వచ్చినటువంటి చిన్న క్లారిటీ ఏంటంటే మొబైల్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, మరి మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మన స్ట్రక్చర్లో గనక వీటిని అరేంజ్ చేస్తే ఆబ్జెక్ట్ పొజిషన్లో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాయాలా లేదా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాయాలా? ఒకసారి మన స్ట్రక్చర్ని చూద్దాం. ఫస్ట్ మన స్ట్రక్చర్లో ఉండేది సబ్జెక్ట్, మరి సబ్జెక్ట్ తర్వాత వచ్చేది వర్బ్, ఈ వర్బ్ తర్వాత వచ్చేదే ఆబ్జెక్ట్. మనకు వచ్చిన కష్టం అంతా ఇక్కడే. ఇప్పుడు రెండు ఉన్నాయి పోటీ పడడానికి, నేను వస్తా అని. చూద్దాం. ఇప్పుడు నేను ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ తీసుకుంటే దాని వెంటనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ తీసుకుంటే దాని వెంటనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇక ఆ తర్వాత ఉండేది మేనర్,
ప్లేస్ టైం అవి అలానే ఉంటాయి. అది ఇక్కడ రాయట్లేదు, మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మీ, మరి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆ మొబైల్. దీన్ని మీరు సింపుల్ గుర్తుంచుకోవాలంటే, మనం నిల్చున్నాం, ఆ మొబైల్ని తీసుకొని మన బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నాం, మన వెనక జోబులో పెట్టుకున్నాం. అంటే ముందు మనం ఉన్నాం, వెనక మొబైల్ ఉంది. మన పాకెట్లో వెనక పాకెట్లో మొబైల్ ఉంది. ముందు మనం ఉన్నాం, వెనక పాకెట్లో మొబైల్ ఉంది. ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఆ తర్వాతే డైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? రవి. వర్బ్ ఏంటి? ప్రెజెంటెడ్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎ మొబైల్. తర్వాత వచ్చేది లాస్ట్ మంత్. అంటే ఈ సెంటెన్స్ ఎలా ఉంటుంది? రవి ప్రెజెంటెడ్ మీ ఎ మొబైల్ లాస్ట్ మంత్. ముందు మనమే ఉంటే వెనకాల ఆ ఆబ్జెక్ట్ని తీసుకోవాలి, వెనకాల. ఓకే, ఫైన్. ఒకసారి ఇంకో సెంటెన్స్ చూద్దాం. ప్రెజెంటెడ్ రవి మీ అ మొబైల్ లాస్ట్ మంత్ టు. ఇక్కడ ప్రిపోజిషన్ చూస్తున్నాం, టు అని. చూద్దాం. దీంట్లో కూడా మీ అనేది ఒక ఆబ్జెక్ట్, అలాగే అ మొబైల్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్. మనకు తెలుసు కదా, మొబైల్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్, మరి మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఒకవేళ మీరు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయకుండా సెంటెన్స్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్తో, నేను ప్రాణం లేని వస్తువుని ముందు పెట్టి మాట్లాడతాను, నేను వాటి వెనకాల ఉంటాను అని మీకు అనిపిస్తే మీరు ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఉండేది సబ్జెక్ట్, మరి సబ్జెక్ట్ తర్వాత ఎవరు వస్తారు? వర్బ్. వర్బ్ తర్వాత మీరు అన్నట్టుగా నేను ప్రాణం లేని వస్తువునే ముందు పెట్టి మాట్లాడతాను, నేను వాటి వెనకాల ఉంటాను అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు పెట్టండి, డైరెక్ట్ ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ వెంటనే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది రాయకూడదు. వెంటనే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పైన సెంటెన్స్లో కనుక చూస్తే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది దాని వెనకాల వెంటనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వచ్చేసింది. కానీ ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు పెట్టినట్లయితే, ప్రాణం లేని వస్తువుని ముందు పెట్టినట్లయితే మనం వెంటనే వెనకాల ఉండకూడదు. మన మధ్యలో, అంటే ఈ రెండింటి మధ్యలో, ఆబ్జెక్ట్కి మనకి మధ్యలో ఖచ్చితంగా ఒక ప్రిపోజిషన్ అనేది ఉండాలి. ప్రిపోజిషన్ వచ్చిన తర్వాతే మనం వస్తాం, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఉండేది మేనర్, ప్లేస్, టైం అనేది అలానే ఉంటాయి. ఓకే, ఈ స్ట్రక్చర్కి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే ఫాలో అవ్వచ్చు. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది? సబ్జెక్ట్, వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్రాణం లేని వస్తువుని ముందు పెట్టి ఆ తర్వాత ఒక ప్రిపోజిషన్ తీసుకొని ఆ తర్వాతే మనం ఉంటాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే రవి అనేది మన సబ్జెక్ట్, ప్రెజెంటెడ్ అనేది వర్బ్, మరి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఆ మొబైల్, ప్రిపోజిషన్ టు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? మీ. ఇక మిగిలింది లాస్ట్ మంత్. సెంటెన్స్ ఎలా ఉంటుంది? రవి ప్రెజెంటెడ్ అ మొబైల్ టు మీ లాస్ట్ మంత్. రవి ప్రెజెంటెడ్ ఎ మొబైల్ టు మీ లాస్ట్ మంత్. ఈ స్ట్రక్చర్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది, ఒకవేళ సెంటెన్స్ని అంటే ఆ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తోటే కనుక మీరు చెప్పాలనుకుంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వెంటనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీరు గనక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు పెట్టి మాట్లాడాలనుకుంటే మధ్యలో ఒక ప్రిపోజిషన్ తీసుకున్నాకే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి చాలు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం వీటిలో. ఇక్కడ క్లియర్గా సబ్జెక్ట్ అనేది ది మేనేజ్మెంట్, వర్బ్ అనేది ఆఫర్డ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎ జాబ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది హర్. మనం రెండు రకాల సెంటెన్స్ని ఫ్రేమ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏదైతే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు పెట్టి చెప్తున్నామో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ని పెట్టి సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తే ఎలా ఉంటుంది? ద మేనేజ్మెంట్ ఆఫర్డ్ హర్ ఎ జాబ్. ద మేనేజ్మెంట్ ఆఫర్డ్ హర్ ఎ జాబ్. అదే ఒకవేళ మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు పెట్టి మనం వెనకాల ఉండాలనుకోండి, ఏదైతే మన ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది వెనకాల చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు? ద మేనేజ్మెంట్ ఆఫర్డ్ ఎ జాబ్ టు హర్. ద మేనేజ్మెంట్ ఆఫర్డ్ ఎ జాబ్ టు హర్, అంతే. ఇంకొక ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ అనేది ఐ, వర్బ్ అనేది రోట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి అ లెటర్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి హిమ్. మరి మనకు ఉన్నటువంటి ఆ రెండు స్ట్రక్చర్స్ ప్రకారం వీటిని అరేంజ్ చేద్దాం. ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు పెట్టి
ఆ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది తీసుకుందాం. అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. అంతేనా? అంటే ఐ రోట్ హిమ్ ఎ లెటర్. ఐ రోట్ హిమ్ ఎ లెటర్. అంతే. లేదు లేదు, నేను ప్రాణం లేని వస్తువుని ముందు పెట్టి చెప్తాను, నేను వెనకాలంటాను అన్నప్పుడు ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్, ఆ తర్వాతే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐ రోట్ అ లెటర్ టు హిమ్. ఐ రోట్ ఎ లెటర్ టు హిమ్. ఇలా చెప్పాలి. మీరు దీన్ని గనక భయంకరమైన సెంటెన్సెస్ అని ఫీల్ అయితే అది నిజంగానే భయం అవుతాయి. అంత అవసరం కూడా లేదు. సింపుల్. మనం ముందున్నాం అనుకోండి, ఆ వస్తువుని మన బ్యాక్ పాకెట్లో పెట్టేసుకుంటాం. లేదు అనుకోండి, ఒకవేళ వస్తువే ముందు పెడుతున్నాం అన్నప్పుడు మనం మధ్యలో ఒక ప్రిపోజిషన్ పెట్టి ఆ తర్వాత ఉండబోతున్నాం. అంతే. అంతకు మించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ సెంటెన్స్. ఒకవేళ మీరు సెంటెన్స్లో 2 ఆబ్జెక్ట్స్ని చూసినప్పుడు ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఓకే, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏం లేవులేండి, మీరు చేయాల్సినటువంటి అసైన్మెంట్ క్వశ్చన్సే ఉన్నాయి. ఈ అసైన్మెంట్ క్వశ్చన్స్ని మీరు నీట్గా మన స్ట్రక్చర్ ప్రకారం అరేంజ్ చేయాలి. మన స్ట్రక్చర్ గుర్తుందా? మన స్ట్రక్చర్లో ఫస్ట్ ఉండేది సబ్జెక్ట్, సబ్జెక్ట్ తర్వాత వచ్చేది వర్బ్, వర్బ్లో ఫస్ట్ వచ్చేది హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత వచ్చేది మెయిన్ వర్బ్. మరి వీటి తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ తర్వాత వచ్చేది మేనర్, మేనర్ తర్వాత మన సెంటెన్స్లో ఉండేది ప్లేస్, ప్లేస్లో ఫస్ట్ వచ్చేది స్మాల్ ప్లేస్, ఆ తర్వాత వచ్చేది బిగ్ ప్లేస్. స్మాల్ ప్లేస్ ముందర ఎట్ తీసుకుంటాం, బిగ్ ప్లేస్ ముందట ఇన్ తీసుకుంటాం. మరి వీటి తర్వాత వచ్చేది టైం, టైంలో ఫస్ట్ వచ్చేది స్మాల్ టైం, ఆ తర్వాత వచ్చేది బిగ్ టైం. ఇది మన స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారం మీరు చూడబోతున్నటువంటి క్వశ్చన్స్ని నీట్గా ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. చూద్దామా అసైన్మెంట్ క్వశ్చన్స్ అన్నీ? ఫస్ట్, ఎట్ 7 PM I here yesterday saw her. Next, Ved here worked for 3 months. Ved here worked for 3 months last year. వీటిని మీరు నీట్గా పైన కనిపిస్తున్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం అరేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, దేర్ ఎట్ 5 PM I tomorrow will come. బ్రాట్ మై ఆంట్. ఇక్కడ మై ఆంట్ అనేది ఫార్మల్గా పిలుస్తారు, అదే ఇన్ఫార్మల్గా మనం స్పోకెన్లో ఎక్కువ చూస్తాం ఆంటీ అని. సో నో ప్రాబ్లం. మై ఆంట్ ఫార్మల్గా మై ఆంట్. మీ ఫర్ కెమెరా లాస్ట్ మంత్ ఫ్రమ్ అమెరికా. ఓకే, నెక్స్ట్, ఎస్టర్డే వాజ్ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ హీ సమ్వేర్ ఇన్ ఆర్జీ వర్మాస్ కార్. ఓకే, నెక్స్ట్, I, a cassette for played them. Last year built in Rangareddy they a house. A school is running she in Vizag. To 1,000 rupees lent Rahul me. Me a gift to my brother yesterday gave. వీటిని మీరు ఇవన్నిటిని కూడా అమ్మో 10 ఉన్నాయి కదా అంటే 10 ఉండనియండి, 20 ఉండనియండి, ఇంకా ఎన్ని ఉన్నా పర్లేదు, ఇవన్నిటిని కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టి పైన కనిపిస్తున్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం ఒకటి రెండింటికి ఆ స్ట్రక్చర్ని చూస్తూ చేసిన ఆ తరువాత ఆ స్ట్రక్చర్ని కూడా చూడకుండా మీరు మైండ్లోనే ఆ స్ట్రక్చర్ని ఉంచుకొని వాటి ప్రకారంగా ఆ స్ట్రక్చర్ ప్రకారంగా నీట్గా అరేంజ్ చేయండి. మీరు అరేంజ్ చేసినటువంటి ఆ సెంటెన్స్ని కామెంట్స్ రూపంలో మాకు పంపించండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, వేరే వాళ్ళ కామెంట్ మీ కామెంట్కి సేమ్ ఉన్నట్లయితే, అంటే మీ ఆన్సర్స్ వాళ్ళ ఆన్సర్స్తో మ్యాచ్ అయినప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ కామెంట్ని లైక్ కొట్టి వదిలేయకండి. మీ ఆన్సర్స్ మీరే రాయాలి, అంటే మీ కామెంట్స్ మీరే పెట్టండి. అంతేగాని ఆ సేమ్ ఆన్సర్సే కదా అని మమ అనుకున్నట్టుగా లైక్ చేసి వదిలేయద్దు. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఒకవేళ ఆన్సర్ తప్పు చేస్తే మీరు కరెక్ట్ చేయకండి, అది మా బాధ్యత, మేము కరెక్ట్ చేస్తాం. ఫైన్.
సో ఈ రోజుతో మనం వర్డ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ని కంప్లీట్గా క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఇంకొక మంచి కాన్సెప్ట్తో మనం మళ్ళీ కలుద్దాం. ఇంప్రూవింగ్ ఫ్రమ్ ఎస్టర్డే ఇస్ ద ట్రూ సక్సెస్. నిన్నటి కంటే మెరుగుపడడమే అస్సలైన విజయం. స్పీక్ ఈజీ, జాయిన్ as students, leave as experts. Thanks for watching. Please do subscribe and I'll meet you in the next class with another interesting topic.